ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 26వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. ఈ దిన మన ధ్యానాంశము శ్రమల్లో కృంగిపోకు దేవుని బిడ్డ. శ్రమల్లో కృంగిపోకు దేవుని బిడ్డ. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడును నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మీరు మరలి వచ్చి ఊరకుండటం వల్ల రక్షింపబడిదరు. మీరు ఊరకుండి నమ్ముకొనటం వల్ల మీకు బలం కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డ, చదవబడిన భాగంలో మనం చూసినట్లయితే దేవునిపై మనము పూర్తిగా ఈ నమ్మకాన్ని ఉంచాలని ప్రియ ప్రభువు కోరుతున్నాడు. దేవునిపై పూర్తి విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటేనే రక్షణ బలం లభిస్తాయి. మానవ ప్రణాళికల కంటే దేవునిపై ఆధారపడటం ముఖ్యం. ఇది పశ్చాత్తాపం, నిశ్చలత, నమ్మకంతో దేవుని వద్దకు తిరిగి రావాలని పిలుపునిస్తుంది. మేము తిరిగి వచ్చి ఊరకుండటం వలన, మీరు తిరిగి వచ్చి ఊరకుండటం వలన రక్షణ పొందుతారు అంటాడు. ఈ మాటలు ప్రజలు తమ సొంత ప్రణాళికల నుండి, ముఖ్యంగా ఐగుప్తులో సంధి చేసుకోవాలన్న ఆలోచన నుండి వెనుక తిరిగి దేవునిపై ఆధారపడాలని సూచిస్తుంది. మీరు నెమ్మడముగాను విశ్వాసంతోనూ మీకు బలం కలుగును. మానవ ప్రయత్నాలు, తెలివితేటల కంటే దేవునిలో నిశ్శబ్దంగా ఉండటం, ఆయన నమ్మడం ద్వారా బలం లభిస్తుందని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. కానీ మీరు కోరుకొనకపోతే, అయితే ప్రజలు ఈ మార్గాన్ని తిరస్కరించుకొని తమ సొంత పద్ధతితో రక్షణ పొందాలని అనుకున్నారు. దేవుడు ఈ విషయంలో ఎంతగానో విలపిస్తున్నాడు. ఈ వచనం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, కష్ట సమయాల్లో ఈజిప్ట్ నుండి మానవ బలాలపై ఆధారపడకుండా దేవుని వైపు తిరిగి ఆయనపై పూర్తిగా విశ్వాసంతో నిశ్శబ్దంగా ఉండడం ద్వారానే రక్షణ, నిజమైన బలము లభిస్తాయని బోధిస్తుంది. ఇదే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి, ఆయనపై ఆధారపడటానికి ప్రభువారు మనకు ఒక పిలువిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ, మార్టిన్ లూథర్ గారు అనే గొప్ప దైవజనుడు ఏం చెప్పాడో తెలుసండి. శ్రమల్లో మౌనంగా ఉండు, నీ కష్టాల గురించి ఎవరికి చెప్పకంటాడు. నీ కన్నీళ్లు తొడమని ఎవరిని అడక్కో. వేదన సమయంలో ప్రభు వైపు చూడు, ఆయన రెక్కలను ఆశ్రయించు. ఆయన సౌరభత్వపు సహాయం నిన్ను అన్నిటికీ విఫలం కానివ్వదు. దేవుని ఎదుట మౌనంగా ఉండమని దేవుని వాక్యం చెప్తున్న మాటలను అర్థం ఇదే. తన బాధల్ని పదే పదే ఎదుటివాడికి చెప్పడం ఒక వ్యక్తిని బలహీనం చేస్తుంది. అయితే తన దుఃఖాన్ని దేవుని ఎదుట కుమ్మరించడం ఆ వ్యక్తికి బలాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తిని దైవిక ప్రశాంతతతో నింపుతుంది. దేవుని బిడ్డ, నీ శ్రమలు, కష్టాలు ఎవరితోటైనా చెప్పుకుంటున్నావా? అలా చెప్పుకోవడం వల్ల నీ శ్రమలు ఇంకా ఎక్కువైపోతాయి. కానీ మన సమస్యలు, మన కష్టాలు, మన వేదనలు మన ప్రియ ప్రభుతో చెప్పుకున్నట్లయితే ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయనకు సమస్యను తెలిసిన దేవుడు. దేవుని బిడ్డ, శ్రమల్లో నువ్వు కృంగిపోవద్దు, కష్టాల్లో కేకలు వేయద్దు, వేదనలో విసుగు చెందవద్దు, బాధల్లో గుండె బదలయ్యేలా ఏడవద్దు. పద్మస్సులో యోహాను ప్రక్కన నిలబడి ప్రభువారు నీ పక్కన నిలబడి ఉన్నాడని నీకు తెలియదే అని ప్రభు చెప్పాడు. శ్రమలు, కష్టాలు నిన్ను ఆవరించినప్పుడు, బాధలు, వేదనలు నేను చుట్టుముడినప్పుడు, నా అన్నవాళ్ళంతా నాకు వీపు మళ్ళించి వెళ్ళిపోయినప్పుడు, నీ కళ్ళ నుంచి కన్నీళ్లు వరదలై పారుతున్నప్పుడు, బలవంతులని నీ ప్రభును ఆశ్రయించి దేవుని బిడ్డ పరుగులు తీ. బంధకాల్లో పౌరుశీలాల వలె ఆనందగానాలు చేయి. ప్రభు మీద పెట్టు, ప్రభుని ఆశ్రయించి. ప్రభు తప్పకుండా నీ శ్రమ నుంచి, కష్టాల నుంచి విడుదల చేస్తాడు. ఊరకుండి ప్రభుకు మన సమస్యలు చెప్పుకుందాం. ఆ రీతిగా చేయడం వల్ల మనకెంతో బలము, మనకు సంతోషం, ఆనందం కలుగుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఎంతమంది అయితే నాయన వర్తమానం వింటున్న బిడ్డలు శ్రమల్లో, కష్టాలు, వేదనలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో, మరి ఇంకా నాయన బిజినెస్లో కోల్పోయి ఉద్యోగాలు లేక, బిడ్డలకు వివాహాలు కాక,
మా తండ్రి సొంత గృహాలు లేక ఎంతమంది బాధలు వేదనలు శ్రమలు ఉంటున్నారో వారందరి పట్ల మీరు కృప చూపించండి. నాయనా నీకు వందనాలు. మా శ్రమల్లో మేము మౌనంగా ఉండి మా కష్టాలు అన్నీ కూడా మీకు చెప్పుకునేటువంటి ఆ యొక్క ఆత్మస్థైర్యం ధైర్యం మాకు దయచేయండి. నాయనా నీకు వందనాలు. నిన్ను ఆశ్రయించి బిడ్డలను ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు నాన్న. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. ఈ దినాల్లో చాలామంది నాన్న మా తండ్రి జ్వరాలతో, రంపులతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో నాయన మా తండ్రి ఇంకా రకరకాల వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్ ఐసీయూలో బిడ్డలను కనికరించి ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రవాహాన్ని శిరస్సు మీద పాదంలో ప్రవహింపజేస్తున్నాం నా. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. స్వదేశ విదేశాల ఉద్యోగాలు లేని బిడ్డలకు యేసు నామములో ఎన్ని అద్భుతాలు జరిగి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక, స్వదేశ విదేశాల్లో ఉండి వివాహాలు కాక మొన్నటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు కోరుకునే చక్కని సంబంధాలు నాయన దైవ చిత్తానుసమైన సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ దీనదాసులు, మారుమూరు గ్రాములు, మురికి వాళ్ళు చేస్తున్న పరిచయం దీవించండి. నాయన నీకు వందనాలు. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్షించేయండి. కాపాడే నీ దూతలు కావలించండి నాయన. నీ రాకపోకలను కాపాడుదనని వాగ్దానం పెట్టబట్టి నెరవేర్చుకొని ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.